Hi everybody, hope you all are doing well. So today this is the part 2 video of springboot series. మనము ముందు we have discussed like అసలు వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి, వెబ్ అప్లికేషన్లో ఎన్ని లేయర్స్ ఉంటాయి అవన్నీ డిస్కస్ చేసాం కదా. సో టుడే ఇన్ దిస్ వీడియో ఐ విల్ బి టెలింగ్ యూ స్ప్రింగ్ బూట్ అంటే ఏంటి, ఆ ఫ్రేమ్వర్క్ని మనం ఎందుకు యూస్ చేయాలి. సో దట్ పార్ట్ వి విల్ డిస్కస్ టుడే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యాక్చువల్గా ఒక అప్లికేషన్ ఇఫ్ యూ హ్యావెంట్ చెక్డ్ అవుట్ ఆర్ వెబ్ అప్లికేషన్లో ఏ లేయర్స్ ఉంటాయి అవన్నీ, ప్లీజ్ గో హెడ్ అండ్ చెక్ ఇట్ అవుట్ సో దట్ యూ విల్ బీ ఏబుల్ టు కనెక్ట్ రైట్ నా. ఓకే, మనము ఇన్ ద ఎర్లియర్ థింగ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఇంటర్నల్గా ఒక వెబ్ అప్లికేషన్లో ఎన్ని లేయర్స్ ఉంటాయి అలాగా. బట్ మనము డిస్కస్ చేసుకోవాలి ఆన్ ఒక అవుట్లైనర్ లాగా డిస్కస్ చేసుకోవాలి అంటే ఒక వెబ్ అప్లికేషన్స్లో ఎప్పుడు కూడా మనకి 3 లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, జనరల్గా అవేంటంటే ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్. ఇది అందరు వినే ఉంటారు వీటి నేమ్స్ గురించి, రైట్. ఈ ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి అంటే మనం చూస్తాం కదా యూఐ, లైక్ మనం ఎలా యాక్సెస్ చేస్తాము వెబ్లోంచి అప్లికేషన్. సో దట్ పార్ట్ కరెస్పాండ్స్ టు ఫ్రంట్ ఎండ్ అనమాట. ఈ ఫ్రంట్ ఎండ్ ఏం యూస్ చేసి డెవలప్ చేస్తారు అంటే సిఎస్ఎస్, HTML, JS, Angular, React అవి యూస్ చేసి మనకి ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేస్తారు. ఓకే, సో డేటాబేస్ అంటే ఐ హోప్ యూ ఆల్ కుడ్ హ్యావ్ హర్డ్ అబౌట్ దిస్ ఆల్సో. డేటాబేస్ ఎందుకు యూస్ చేస్తాము, మన దగ్గర ఉన్న డేటాని స్టోర్ చేసుకోవడానికి ఇన్ ఫార్మ్ ఆఫ్ టేబుల్స్, ఇన్ ఫార్మ్ ఆఫ్ డాక్యుమెంట్స్, మనకు కావాల్సిన స్ట్రక్చర్లో స్టోర్ చేసుకోవడానికి డేటాని ఫర్ ఫర్దర్ యూసేజ్ మనం ఎవరిని వాడతాము అంటే డేటాబేస్ని వాడతాము, రైట్. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ వీ హ్యావ్, లైక్ వీ హ్యావ్ MongoDB, MySQL, PostgreSQL, ఇలా మన దగ్గర రకరకాలుగా ఉంటాయి కదా. సో దట్ ఈస్ ఆఫ్ డేటాబేస్ పార్ట్. సో ఇప్పుడు మన వెబ్ అప్లికేషన్లో 3 పార్ట్స్ ఉంటాయి జనరలీ ఆన్ అ హై లెవెల్. అవి ఏంటంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్. ఐ హోప్ యూ ఆర్ గుడ్ విత్ ఫ్రంట్ ఎండ్ అండ్ డేటాబేస్ నా. బ్యాక్ ఎండ్ ఇంప్లిమెంట్ చేయాలి కదా. సో బ్యాక్ ఎండ్ ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఎవరిని యూస్ చేస్తామంటే స్ప్రింగ్ బూట్ని యూస్ చేస్తాం అనమాట. ఓకే, సో ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు ఏ పార్ట్ ఆఫ్ ద లేయర్స్లో మనం స్ప్రింగ్ బూట్ యూస్ చేస్తాము అంటే వీ విల్ యూజ్ ఇట్ అట్ ద బ్యాక్ ఎండ్ పార్ట్. ప్లీజ్ రిమెంబర్, డేటాబేస్లో మనం మన అప్లికేషన్కి కావాల్సిన డేటాని స్టోర్ చేస్తాము. ఫ్రంట్ ఎండ్ ఏంటంటే ఎండ్ యూజర్ మన అప్లికేషన్ వచ్చి యాక్సెస్ చేయాలి కదా. యాక్సెస్ చేయాలి అంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా ఆ వెబ్సైట్స్ చాలా బాగుంటేనే పీపుల్ విల్ కమ్ అండ్ గో త్రూ అవర్ వెబ్సైట్, రైట్. సో అలాంటి యూఐస్ క్రియేట్ చేయడానికి మనము ఫ్రంట్ ఎండ్ యూస్ చేస్తాము. ఓకే, 2 ఉన్నాయి, కానీ ఆ ఫ్రంట్ ఎండ్కి డేటా పంపించడానికి, డేటాబేస్లో డేటా స్టోర్ చేయడానికి మనకు ఒక ఫంక్షనాలిటీ కావాలి. ఆ ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేసి పెట్టుండాలి. సో ఆల్ దోస్ థింగ్స్ ఫ్రంట్ ఎండ్లో మ్యాక్సిమం సినారియోస్ మనం ఏం ఫంక్షనాలిటీస్ రాయము. ఓకే, సో ఆ ఫంక్షనాలిటీని మనం బ్యాక్ ఎండ్లో ఇంప్లిమెంట్ చేసి పెడతాం అనమాట. ఇంప్లిమెంట్ చేసిన దాన్ని ఫ్రంట్ ఎండ్కి అంటే ఫ్రంట్ ఎండ్ తెచ్చుకుంటుంది అక్కడ నుంచి. ఓకే, సో ఇప్పుడు బ్యాక్ ఎండ్ ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఏం నేర్చుకుంటాము జనరల్గా అంటే వాట్ ఆర్ ఆల్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యు ఆర్ లెర్నింగ్ కదా, జావా అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అవన్నీ ఏ సర్టెన్ ఈ 3 స్టెప్స్లో ఎక్కడ అప్లికబుల్ అవుతాయి అంటే అవి మీరు బ్యాక్ ఎండ్ పార్ట్లో యూస్ చేస్తారనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు పైథాన్ యూస్ చేసి వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలనుకున్నారనుకోండి, దానికి బ్యాక్ ఎండ్లో ఫ్లాస్క్ అని చెప్పి సమ్ ఫ్రేమ్వర్క్ అలా ఉంటుంది, యూ విల్ యూస్ ఇట్. అదే మీరు జావా యూస్ చేసి వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలి అనుకుంటే యూ విల్ బీ యూజింగ్ స్ప్రింగ్ బూట్ అనమాట. ఓకే, అదే మీరు C# యూస్ చేసి బిల్డ్ చేయాలనుకుంటున్నారు, సో ఇన్ దట్ సినారియో మీరు లైక్ యూ విల్ యూస్ .NET, right. Okay, so we will be using Spring Boot to implement this backend part of an application anamata. Okay, so as part of this series manam backend phase and database phase rendu chustamu. Okay, so all right, now we will discuss మన దగ్గర జావా ఉంది కదా. మనకు అందరూ, ఐఎమ్ నాట్ పర్టికులర్లీ టాకింగ్ అబౌట్ జావా, ఈవెన్ ఇఫ్ యూ యూజ్ ఎనీ లాంగ్వేజ్ ఆల్సో. పైథాన్ నేర్చుకుంటున్నాను, C# నేర్చుకుంటున్నాను, ఐఎమ్ లెర్నింగ్ ఆల్ దీస్ థింగ్స్. నేను కోడ్స్ అవి యూస్ చేసే కదా రాస్తాము అంటే మనం అదే కదా చెప్పుకుంటాము ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు, కోడ్స్ రాయడానికి. సో నేను అది యూస్ చేసే కదా కోడ్ రాస్తాను. మరి ఫ్రేమ్వర్క్ ఏంటి, ఈ ఫ్రేమ్వర్క్ని మనం ఎందుకు వాడాలి, అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఒక ఫ్రేమ్వర్క్కి డిఫరెన్స్ ఏంటి, రైట్. సో దిస్ ఈ కన్ఫ్యూజన్ మనందరికీ ఉంటుంది కదా. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఫ్రేమ్వర్క్కి డిఫరెన్స్ తెలియదు యాక్చువల్లీ. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే
ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము అప్లికేషన్ రాసేసాము, అన్నీ చేసేసాము. ఆ అప్లికేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే వెబ్ యూఆర్ఎల్స్లో మీరు ఎలా ఉంటుంది దాని ముందు హెచ్టిటిపిఎస్, హెచ్టిటిపి ఇలా ఉంటాయి కదా ప్రోటోకాల్స్. యూ విల్ రైట్ ఆ యూఆర్ఎల్స్ అన్నీ రాస్తారు కదా. ఆ యూఆర్ఎల్స్ అన్నీ ఎలా రాస్తాము, ఆల్ లైక్ ఇప్పుడు మన అప్లికేషన్ రన్ చేయాలి అంటే దాన్ని ఒక సర్వర్లో మనం డిప్లాయ్ చేయాలి కదా, అవునా? అదే మనం ఏంటంటే ఒక లైక్ జావా యూస్ చేసి ఒక అప్లికేషన్ మనం బిల్డ్ చేసినప్పుడు చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. ప్లెయిన్ జావాతో మనము చేయలేమా అప్లికేషన్స్, ఇలా ఒక ఫ్రేమ్వర్క్ నేర్చుకుంటే మాత్రమేనా మనం అప్లికేషన్స్ చేయొచ్చు అంటే ఫ్రేమ్వర్క్స్ మన పనిని కొంచెం ఈజీ చేసేస్తాయి అన్నమాట. జస్ట్ థింక్ లైక్ ఎలాగంటే యూఆర్ కుకింగ్ సంథింగ్, ఓకే? ఏదైనా కుక్ చేస్తున్నారు అనుకోండి, లైక్ ఆ ఫుడ్ నార్మల్ స్టవ్స్ ఉంటాయి కదా, బయట పెట్టి కట్టెలు పెట్టి కుక్ చేసే స్టవ్స్, వాటి మీద కూడా కుక్ చేయొచ్చు కదా. బట్ వై పీపుల్ ఆర్ షిఫ్టింగ్ టు గ్యాస్ స్టవ్స్, ఇండక్షన్ స్టవ్స్? ఎందుకు? జస్ట్ బికాజ్ ఇక్కడ త్వరగా అయిపోతుంది. అంటే అక్కడ నార్మల్ ఆ పొయ్యి మీద కుక్ చేసినా కూడా మనకు అదే ఫుడ్ వస్తుంది, గ్యాస్ మీద కుక్ చేసినా కూడా మనకు అదే ఫుడ్ వస్తుంది. బట్ ఏది మన లైఫ్ని ఈజీ చేసేసింది? ఆ వర్క్ మనకు దేనివల్ల ఈజీ అయిపోయింది? గ్యాస్ స్టవ్ మీద అది కుక్ చేసినప్పుడు మనకు ఆ వర్క్ ఈజీ అయిపోయింది, రైట్? సో ద సేమ్ థింగ్ అనమాట. మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తోనూ అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు, ప్లెయిన్ లాంగ్వేజ్తో, అండ్ అలాగే ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసి కూడా బిల్డ్ చేయొచ్చు. కాకపోతే ఫ్లెక్సిబిలిటీ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ప్లెయిన్ జావాతో రాస్తే ఏంటంటే ఇట్ ఈస్ లైక్ మనం యూజ్ చేస్తున్న ఓల్డ్ డేస్లో బయట స్టవ్స్ లాగా, అంటే మనమే అన్నీ చూసుకోవాలి కదా. సో దట్ వే ఫ్రేమ్వర్క్స్ ఏంటంటే ఈజ్ లైక్ అ గ్యాస్ స్టవ్ ఆర్ ఇండక్షన్ స్టవ్, మనకి ఎలా బిహేవ్ చేస్తుందో ఫ్రేమ్వర్క్ ఈజ్ కైండ్ ఆఫ్ దాట్ అనమాట. ఓకే, రెండింటిని యూజ్ చేసి మనం బిల్డ్ చేయొచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. బట్ మనము వై వీ యూస్ టు గో అండ్ కుక్ ఆన్ గ్యాస్ స్టవ్? దాని మీద కుక్ చేయడం తెలుసు కదా ఫర్ మోస్ట్ పీపుల్. వై దే గో అండ్ కుక్ ఆన్ దిస్? బికాస్ ఈజీగా ఉంటుంది కదా, అంత ఎఫర్ట్స్ పెట్టకుండా మనం ఫుడ్ కుక్ చేసేసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది. సిమిలర్లీ మనం ప్లెయిన్ జావా యూస్ చేసి కూడా అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కటి మనమే రాసుకోవాలి. లైక్ ఇప్పుడు ఒక అప్లికేషన్ మనం క్రియేట్ చేసి అక్కడ పడేస్తే అది రన్ అవుతుందా? అవ్వదు కదా. అది ఎప్పుడు రన్ అవుతూ ఉండాలి అంటే ఒక సర్వర్లో దాన్ని డిప్లాయ్ చేయాలి కదా. ఇప్పుడు మనము ఒక రిక్వెస్ట్ హిట్ చేసాము, మనం పంపించిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా, మనం పంపించిన హెడర్స్ ఎలా ఉన్నాయి, మనం ఏమైనా తప్పులు రాసామా, ఇన్పుట్ అంటే రిక్వెస్ట్ సెండ్ చేసేటప్పుడు అన్నీ మనమే చూసుకోవాలన్నమాట. ప్రతి దానికి మనమే కోడ్ రాసుకోవాలి. ఓకే, అంటే ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు హ్యాండిల్. అదే ఒక ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తే ఏంటంటే మనకి ఇప్పుడు స్ప్రింగ్ బూట్లో నార్మల్లీ ప్లెయిన్ జావా, మనం స్ప్రింగ్ బూట్ రెండు తీసుకుంటే ప్లెయిన్ జావాలో ఏమవుతుందంటే మనమే సర్వర్ కాన్ఫిగర్ చేసుకోవాలి. ఓకే, మనమే సర్వర్ కాన్ఫిగర్ చేసుకొని అందులో మనం అప్లికేషన్ డిప్లాయ్ చేసుకొని, ఇప్పుడు మనము అదే ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్ ద ఎర్లియర్ వీడియో, అక్కడ నేను చెప్పాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక యూఆర్ఎల్ ఉందనుకోండి, ఏబీసీ అనే పర్సన్ తన డీటెయిల్స్ ఇచ్చి ప్రొఫైల్ క్రియేట్ చేయమంటున్నాడు అని అనుకున్నాం కదా. అమెజాన్ అలాంటి వాటికి abc@gmail.com సంథింగ్ ఇలా డీటెయిల్స్ ఇచ్చి క్రియేట్ చేయమన్నారు అని అనుకున్నాం కదా, రైట్? సో మనము అప్లికేషన్ కానీ ప్లెయిన్ జావా యూస్ చేసి రాసామనుకోండి, అసలు ఫస్ట్ అప్లికేషన్ రన్ అవ్వడానికి ఒక సర్వర్ క్రియేట్ చేసి ఆ సర్వర్లో మనం అప్లికేషన్ని డిప్లాయ్ చేయాలా, అవునా? సరే, అది డిప్లాయ్ చేశాక కూడా ఇప్పుడు మనము ఈ వాల్యూస్ అన్నీ పంపించామా, దీనికి ఏంటంటే మనమే మాన్యువల్గా కోడ్ రాసుకోవాలి. అంటే లాస్ట్లో gmail.com ఉండాలి, లేకపోతే ఏజ్ ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ లోపలే ఉండాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ 18 to some 40 ఉండాలి. అంటే డేట్ ఆఫ్ బర్త్ మరీ అంటే ఫ్యూచర్ డేట్ ఆఫ్ బర్త్స్ ఉండకూడదు. సో ఇలాంటివన్నీ మనమే రాసుకోవాలి కదా. అదంతా రాయడం వల్ల ఎంత పని ఎక్కువ అయిపోతుంది. ఐఎమ్ జస్ట్ టెలింగ్ ద బేసిక్ పాయింట్స్ టు కనెక్ట్. అదే ఇలాంటి చాలా ఉంటాయి అన్నమాట. సో అదే మనం కానీ స్ప్రింగ్ బూట్ యూస్ చేసి రాసామనుకోండి, వాట్ హ్యాపన్స్ ఇస్ మనం డిప్లాయ్ చేసుకోకర్లా. ఒక సర్వర్ మనం క్రియేట్ చేసి దాని లోపల మనం వెళ్ళి అప్లికేషన్ డిప్లాయ్ చేయక్కర్లా. అదే ఒక ఎంబెడెడ్ సర్వర్ ఉంటుంది, దాంట్లో రన్ అయిపోతుంది. అండ్ అలాగే ఈ వ్యాలిడేషన్స్ మనం చెక్ చేస్తున్నామా, ఇన్పుట్ రిక్వెస్ట్ యూజర్ కరెక్ట్గా ఇస్తున్నాడా లేదా,
ఆ వాల్యూస్ కరెక్ట్గా వస్తున్నాయా లేదా ఇవేం మనం చూడక్కర్లా. ఇట్ విల్ ఆటోమేటికలీ టేక్ కేర్ ఆఫ్ దోస్ థింగ్స్ అనమాట. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. లైక్ స్ప్రింగ్ బూట్కి ప్లెయిన్ జావా అంటే స్ప్రింగ్ బూట్ ఇస్ అ ఫ్రేమ్వర్క్ అమ్మ, ప్లెయిన్ జావా ఇస్ జస్ట్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. రెండింటిని యూస్ చేసి కూడా మనం అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు. కాకపోతే ఐ నో యూ విల్ హ్యావ్ దట్ కన్ఫ్యూజన్ లైక్ ఎలా డిప్లాయ్ అవుతుంది, ఆల్ దోస్ థింగ్స్ యూ విల్ హ్యావ్ సమ్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్. కాకపోతే జస్ట్ థింక్ లైక్ అది మెల్లగా మనం అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు యూ విల్ అండర్స్టాండ్ దోస్ పారామీటర్స్ క్లియర్లీ, బికాస్ దెన్ యూ విల్ బీ సీయింగ్ దోస్ థింగ్స్ కాబట్టి. బట్ ప్లీజ్ రిమెంబర్, ఫ్రేమ్వర్క్ ఎందుకు వాడాలి అంటే జస్ట్ ఫర్ ఈజీగా మనం చేసే లైక్ అప్లికేషన్ని ఈజీగా క్రియేట్ చేసేసుకోవడానికి. ఈ బేసిక్ థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా అది మేనేజ్ చేసేస్తుంది అనుకోండి. మనం ఏం చేయొచ్చు, సింపుల్గా మనం ఏ కోడ్ అయితే రాయాలో యాక్చువల్గా రిక్వైర్డ్ కోడ్ లైక్ ఓకే, మనం ఏమనుకుందామంటే జస్ట్ థింక్, ఇప్పుడు ఈ abc@gmail.com ఉందా, రైట్? ఇది మనం చెక్ చేయాలి అది కరెక్టా కాదా అని చెప్పి. అంటే మెయిల్ ఐడి వాడు ఇచ్చిన డీటెయిల్స్ అని కరెక్ట్గా ఇస్తున్నాడా లేదా అని చెప్పి మనం చెక్ చేశాక మాత్రమే అతనికి ప్రొఫైల్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మన దగ్గర ఎన్ని పనులు ఉన్నాయి, ప్రొఫైల్ క్రియేట్ చేయాలి ఒకటి, అవునా, అండ్ అతని డీటెయిల్స్ చెక్ చేయాలి. దట్ ఈస్ వన్ మోర్ థింగ్ కదా. సో ప్లెయిన్ జావాతో మనం అప్లికేషన్స్ బిల్డ్ చేసామనుకోండి, మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే లైక్ మనము ఫస్ట్ అసలు ఈ మెయిల్ ఐడి కరెక్టా కాదా, వాడు లాస్ట్లో .com ఇచ్చాడా ఇవ్వలేదా, ఇక్కడ జీమెయిల్ ఇచ్చాడా ఇవ్వలేదా, ఇలా అన్నీ మనం చెక్ చేయాలన్నమాట. అంటే ప్లెయిన్ జావాతో అప్లికేషన్ బిల్డ్ చేస్తే, అదే స్ప్రింగ్ బూట్ ఏం చెప్తుందంటే నువ్వు కష్టపడకు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవి నేను చెక్ చేస్తాను, నువ్వు వెళ్ళి అసలు అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో అది కదా యాక్చువల్ ఫీచర్. అకౌంట్ క్రియేట్ చేయడం ఇస్ ద యాక్చువల్ ఫీచర్ కాబట్టి నువ్వు వెళ్ళి అది క్రియేట్ చేసుకో. నేను ఇలాంటి బేసిక్ థింగ్స్ ఉంటాయా, రొటీన్ థింగ్స్, అవన్నీ నేను చేస్తానని చెప్పి అది చెప్తుంది అనమాట, రైట్? ఓకే, సో దట్స్ అది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ అ ఫ్రేమ్వర్క్ అండ్ అన్ అప్లికేషన్. యూ విల్ హ్యావ్ దట్ క్వెరీస్. ఐ కెన్ అండర్స్టాండ్ దట్ ఎలా డిప్లాయ్ చేస్తాం, డిపెండెన్సీస్ అని ఉంటాయి, ఆల్ దోస్ థింగ్స్ యూ విల్ హ్యావ్. బట్ ఇఫ్ ఐ సే అబౌట్ దోస్ థింగ్స్ అట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్, you will not connect to them better. So that is why dependencies వాటన్నిటి గురించి when we start building the application ఆ టైంలో I'll tell you. But as of now please keep in your mind that స్ప్రింగ్ బూట్కి అంటే ఒక టెక్నాలజీకి ఒక ఫ్రేమ్వర్క్కి డిఫరెన్స్ ఏంటి అంతే. సో ఇప్పుడు ఈ స్ప్రింగ్ బూట్కి మళ్ళీ మనం ఏమన్నా కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలా అంటే నో, వీఆర్ నాట్ గోన్ లెర్న్ ఎనీ న్యూ లాంగ్వేజ్. ఓకే, సో ఇప్పుడు మనం ఫుడ్ కుక్ చేస్తున్నాము, నార్మల్ దాని మీద కుక్ చేసినప్పుడు సేమ్ ఇంగ్రీడియంట్స్ వాడతారు, గ్యాస్ ఆర్ ఇండక్షన్ స్టవ్ మీద కుక్ చేసినప్పుడు కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్ వాడతారు కదా. బట్ అక్కడ మనము లైక్ ఏమంటారు ఆ కట్టెలు, ఆల్ దోస్ థింగ్స్ వీ హ్యావ్ టు మేనేజ్ కదా. నార్మల్ పొయ్యి మీద కుక్ చేసినప్పుడు అదే గ్యాస్ మీద అలా కుక్ చేస్తున్నారు అనుకోండి, వి విల్ జస్ట్ ఆన్ ఇట్ కదా. ఇంక మనం గ్యాస్ గురించి అంటే అది ఫైర్ వస్తుందా రావట్లేదా మనం జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ ఉంటామా ఎప్పుడు? నో. అది అప్పుడు ఏం చెప్తుంది మనకి, నువ్వు ఈ బేసిక్ థింగ్స్ గురించి భయపడకు, ఈ అంటే ఫైర్ వస్తుందా రావట్లేదా అదంతా నేను చూసుకుంటాను, నువ్వు రెసిపీ కుక్ చేసుకోవడం మీద ఫోకస్ చేయి అని చెప్పనమాట. సో సిమిలర్లీ మనము స్ప్రింగ్ బూట్ కూడా జావా లాంగ్వేజ్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాము. ఓకే, బట్ ఆ రిపిటేటివ్ థింగ్స్, రెడెండెంట్ థింగ్స్ అంటే మనము ఫీచర్స్ని ఇంప్లిమెంట్ చేయడం మీదే ఫోకస్ చేస్తామన్నమాట. ఇంకా అప్లికేషన్ ఎలా రన్ అవ్వాలి, చిన్న చిన్న జాగ్రత్తలు అన్నీ ఎలా తీసుకోవాలి, అదంతా అదే జాగ్రత్తలు తీసేసుకుంటుంది. అది మనకు ఒకటే చెప్తుంది అనమాట. అదే మీరు ప్లెయిన్ జావాతో రాశారనుకోండి, లైక్ హౌ వీ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ఫైర్ వచ్చేది, రెసిపీ మనమే కుక్ చేసుకోవాలి, అండ్ ఫైర్ అవన్నీ వస్తున్నాయో లేదో మనమే చూసుకోవాలి కదా, రైట్? సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ విత్ ప్లెయిన్ జావా. ఓకే, అంటే అన్ని అది సర్వ్లెట్స్ మనమే కాన్ఫిగర్ చేసుకోవాలి, అన్నీ మనమే చేసుకోవాలి, డేటాబేస్ కనెక్షన్స్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు డూ, అండ్ ఫీచర్స్ కూడా మనమే రాసుకోవాలి. అండ్ కమింగ్ టు స్ప్రింగ్ బూట్ అదేం చేస్తుందంటే, అది నేను కాన్ఫిగర్ చేస్తాను, ప్రతిదీ నేను చేసి పెడతాను, యూ జస్ట్ గో అండ్ ఇంప్లిమెంట్ ద అప్లికేషన్. వెళ్ళి నీకు ఏ ఫీచర్స్ కావాలో అవి మాత్రమే రాసుకో, మిగతావన్నీ నేను చూసుకుంటాను అని చెప్తుంది అనమాట. సో దానివల్ల దోస్ హూ ఆర్ డెవలపింగ్ ద అప్లికేషన్ వాళ్ళ మీద చాలా బర్డెన్ తగ్గిపోయినట్టే కదా, రైట్? సో దట్ ఈస్ వై పీపుల్ విల్ స్విచ్ టు స్ప్రింగ్ బూట్ స్విచ్ చేయడం కాదు, ఒక ఆర్గనైజేషన్లో రియల్ టైమ్ అప్లికేషన్స్ జావా మీద వర్క్ అవుతున్నాయి
ఉన్నాయి అంటే డెఫినెట్లీ దే విల్ యూస్ స్ప్రింగ్ బూట్ ఫర్ దర్ బ్యాక్ ఎండ్ అనమాట. యాక్చువల్గా మనకు స్ప్రింగ్ అని కూడా ఉంటుంది, అది స్ప్రింగ్ బూట్ అంటే ప్లెయిన్ జావా కంటే ఎక్కువ, స్ప్రింగ్ బూట్ కంటే తక్కువ. బేసిక్గా అంటే ప్లెయిన్ జావా కంటే ఎక్కువ ఫీచర్స్ దాంట్లో ఉంటాయి స్ప్రింగ్ బూట్ కన్నా. అంటే స్ప్రింగ్ బూట్ ఏంటంటే ఆ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్కి ఎన్హాన్స్డ్ వర్షన్ అనమాట. సో వీ విల్ లెర్న్ స్ప్రింగ్ బూట్, రైట్? ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక ప్రోగ్రామింగ్ ప్లెయిన్ అప్లికేషన్కి ఒక ఫ్రేమ్వర్క్ యూస్ చేసే అప్లికేషన్కి దట్ బేసిక్ డిఫరెన్స్. అంటే మీరు అవి యూ విల్ సీ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ రియల్ టర్మ్. ఓకే, అప్పుడు యూ విల్ బీ ఏబుల్ టు కనెక్ట్ ద థింగ్స్ బెటర్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ లైక్ ఒక వెబ్ అప్లికేషన్లో వాట్ ఆర్ ద లేయర్స్, వీ విల్ హ్యావ్ ఆల్ దోస్ థింగ్స్. ఐ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్ దెమ్ ఇన్ ద earlier video. If you face some queries, do check it out and come here so that you will understand like what we are talking about. In the next video I'll be telling you how to complete the setup. అంటే మనం ఇంకా అప్లికేషన్స్ రాయడం మొదలెట్టాలి కదా, సో ఫర్ దట్ మ్యాటర్ ఆ సెటప్ మన దగ్గర రెడీ ఉండాలి కదా. సో I'll be telling you how to complete that setup in our next video. So we'll be meeting you all again. If you face any queries, you can always feel free to drop your queries. We'll be very happy to answer them. We'll be meeting you all again in the next video.